వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రెవరెండ్ డాక్టర్ ప్రవీణ్ ప్రగడాల హత్య నిరసనగా సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చి నుండి అమరవీరుల కూడలి వరకు శాంతి ర్యాలీని నిర్వహించారు. అమరవీరుల కూడలిలో శాంతియుతంగా మానవహారం నిర్వహించి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సీనియర్ పాస్టర్ రెవరెండ్ పుల్లా జగ్జీవన్ బాబ్జీ హాజరై మాట్లాడుతూ క్రైస్తవుల దాడులను ఖండిస్తూ ప్రవీణ్ పగడాల హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించడం బాగలేదని మండిపడ్డారు. ప్రవీణ్ను పోస్ట్మార్టం రిపోర్టును ఎందుకు విడుదల చేస్తలేరని అన్నారు. హత్య చేసిన వారిని ప్రవీణ్ భార్య క్షమించి వదిలేసింది కాబట్టి దోషులను ఎవరో వారిని నిర్ధారణ చేయవలసిన అవసరం ప్రభుత్వంపై ఉందని అన్నారు. నీతి మార్గంలో నడుస్తూ నీతి మార్గంలో జీవించాలని బోధించే వారిని హత్య చేయడం బాధాకరమని ఉందని అన్నారు. భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీ. అన్ని మతాలకు సమానమైన విలువలు గౌరవం ఉంటే హిందువులు క్రైస్తవులపై హత్యలు ఎందుకు చేస్తున్నారని అన్నారు. క్రైస్తవులు క్షమిస్తున్నారని దాడులు చేస్తే అసమర్థత అని అనుకోవద్దు. అన్ని మతాలు గౌరవిద్దాం, కలిసి అన్నదమ్ముల్లాగా జీవిద్దాం. సిఎస్ఐ చర్చ్ పెద్దలు సరిగమ్ముల దీనదయాలు మాట్లాడుతూ భారతదేశంలో అన్ని మతాలు సమానంగా ఉన్నాం, ఇలా ఎందుకు హత్యలు జరుగుతున్నాయని, ఈ హత్యలను ఖండిస్తూ అందరము కలిసి యేసుక్రీస్తు అందరినీ ప్రేమించాడు, ఈ లోకంలో మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ పీటర్, శ్రీపాల్, రాజ్కుమార్, గుండేటి శ్యామ్, కవిరాజ్, భరత్, రోహన్, సిఎస్ఐ చర్చ్ చింతల్, మన్నా ప్రార్థనా మందిరం, హెబ్రోను ప్రార్థనా మందిరం విశ్వాసులు అందరూ తదితరులు పాల్గొన్నారు. హత్య చేశారో వారిని నశించుకోవాలని కాదు, కానీ వారు కూడా సత్యం ఎరగకపోతే వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు, వారు నిత్య జీవం పొందలేరు. కాబట్టి వారందరూ ఎరగాలంటే ప్రవీణ్ పగడాల గారు చెప్పిన మాటలను మీరు వినాలి. ఏమిటంటే ఆయన ఈ లోకంలో లోకరక్షకుడైన యేసుక్రీస్తు కొరకు నేను చనిపోవటానికైనా సిద్ధమే అని ధైర్యంగా పిల్లలు అటువంటిది చేయలేదు. ఎందుకనగా ఆయన తన ప్రాణమును దేవుని కొరకైనా సరే పెట్టి అనేకులు ఈ సత్యం ఎరిగి శాంతిని పొంది మోక్షానికి అర్హులు కావాలని ఆయన ఈ లోకంలో మనుషులందరి యొక్క ఆ రక్షణ కొరకు ఎంతో ప్రయాసపడిన వ్యక్తిని హత్య చేయడం అనేది దేవుని ప్రేమను ఎరగాలనేది మేము కోరుతూ ఉంటున్నాం. కాబట్టి ఇటువంటి ప్రేమకు అనేకులు పాత్రులు. నాయన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు, నాయన మీ కొరకు హత సాక్షిగా అనేకులకు సాక్షిగా ఇక్కడ నిలవబడిన విధానమును బట్టి మీ సంతాలను ప్రార్థిస్తున్నాం. రాజ్యంలో చేరి ఉన్నాడని విశ్వసిస్తున్నాం తండ్రి. జరుగుతున్నారంటే జరుగుతున్న క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు అనేకంగా ఉండి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి శాంతిగా ముందుకు వెళ్ళడమే క్రైస్తవత్వం. మార్గదర్శకం ఏంటంటే నీతి మార్గంలో నడిచి నీతి మంత్రులాగా జీవించాలని బోధించడమే క్రైస్తవత్వం. మరి ఎలాంటి విషయాల్లో కూడా కొట్లాటలు మరి మన హిందూ సోదరులందరికీ తెలుసు. వరంగల్ జిల్లాలో కాదు, స్టేట్ లో కాదు, ప్రపంచం అంతా క్రైస్తవులంతా శాంతిగా ఉంటారు, ఎదురు దాడులు చేయరు. అలాగని అసమర్థులని అనుకోరు. అసమర్థులని అనుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురు చూస్తారు, అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి ఎలాంటి తావులు ఇవ్వకుండా మరి క్రైస్తవులము హిందువులకు సోదర భావంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు, మా సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ కిషన్ కాలనీ వరంగల్, బేతనియా ప్రార్థనా మందిరం, మన్నా ప్రార్థనా మందిరం, మా సిఎస్ఐ చింతల్ చుట్టుపక్కల ఉన్న క్రైస్తవ విశ్వాసులు అందరం కూడా ఈరోజు రెవరెండ్ డాక్టర్ ప్రవీణ్ పగడాల దైవజనుడి యొక్క హత్యను నిరసిస్తూ ఈ శాంతి ర్యాలీని ఈ రీతిగా క్రైస్తవ సమాజం అంతా కూడా ఇక్కడ చేరి ఉన్నాం. మేము చెప్పేది ఒకటి, ఇది ముమ్మాటికి హత్యే. కాబట్టి దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు అందరూ కూడా దీనిని ఒక రోడ్ యాక్సిడెంట్గా చిత్రీకరిస్తూ ఉన్నారు. మీరు అందరు కూడా చూశారు టీవీలలో.
ప్రవీణ్ పగడాల గారి యొక్క సతీమణి బేషరతుగా నా భర్తను హత్య చేసిన వారిని క్షమిస్తా ఉన్నానని బేషరతుగా ప్రకటించారు. అయినప్పటికీ కూడా మేము ఎందుకు ఈ శాంతి ర్యాలీ చేస్తూ ఉన్నాము అంటే, భారతదేశంలో ఇది ఒక సెక్యులర్ కంట్రీ, అన్ని మతాలకు సమానమైన విలువలు, సమానమైన గౌరవాలు ఉండే ఈ భారతదేశంలో ఎందుకు క్రైస్తవుల మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి? క్రైస్తవ మతాన్ని లేక క్రైస్తవ ప్రబోధాలను ప్రబోధించే వారి మీద ఎందుకు ఇలాంటి హత్యారీత్యా లేక అగత్యాలు జరుగుతూ ఉన్నాయని మేము ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి ఇది చాలా ఘోరమైన విషయము. ఇలాంటి గొప్ప చాలా మంది దైవజనులు ఉన్నారు, వారికి కూడా ప్రాణాపాయ స్థితి ఉంది. అయితే మేము భయపడేవారం కాదు, మేము క్రీస్తు కొరకు హతసాక్షులు అయ్యేవారం. కానీ దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథం బైబిల్ ఏం ప్రబోధిస్తూ ఉందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది మతం పుచ్చుకోమని రాలేదైనా ఒక మార్గం, మానవుడిగా మానవత్వ విలువలు కాపాడుకుంటూ ఆ రీతిగా జీవించమని చెప్పాడు. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి వర్యులు, వారి కేబినెట్ వారు ఒక తీర్మానం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి సత్వరలో ఈ కేసును సిబిసిఐడికి అప్పగించి నరేంద్ర మోడీ వారి ప్రభుత్వానికి కూడా ఈ లేఖను రాసి త్వరలోనే దోషులను పట్టుకొని బేషరతుగా వారిని క్షమించాలని వారి సత్యమని చెప్పింది. కాబట్టి వీ విల్ ఫర్గివ్. కానీ రానున్న దినాల్లో ఇలాంటి దాడులు ఒకవేళ క్రైస్తవుల మీద జరిగితే ఊరుకునేది లేదు. అనగా మేము ప్రతిదాడులు చేస్తామని కాదు, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు ప్రార్థన చేస్తే ఏదైనా అవుతుంది. కానీ మేము అందరికి క్షేమం కోరుతున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా శాంతిగా ఉందాం, అందరం కూడా ఐక్యంతో జీవిద్దాం, ఐక్యంగా ఈ లోకంలో మనం అందరం బ్రతుకుదాం, అన్నదమ్ముల వలె ఉందాం. మేము కూడా అన్ని మతాలను గౌరవిస్తున్నాం, మాకు కూడా కొద్దిగా గౌరవం ఇవ్వండి అని తెలియజేస్తూ ఈ ప్రవీణ్ పగడాల గారి హత్యను నిరసిస్తూ ఉన్నాం. ఈ శాంతి ర్యాలీలో మేమందరం పాల్గొన్నాం. దయచేసి మీడియా మిత్రులకు మరొక మనవి, దయచేసి సత్వర న్యాయము ఈ లోకంలో ఎవరు న్యాయం చేయలేరు. మా వాళ్ళు వీ వాంట్ జస్టిస్ అంటున్నారు, కానీ జస్టిస్ ఈ లోకంలో ఎవరు చేయలేరు. బట్ గాడ్ ఈజ్ ఏ జడ్జ్, దేవుడే న్యాయాధిపతి, ఆయనే న్యాయం చేస్తారు. కానీ దోషులు ఇక మీద క్రైస్తవుల మీద ఇలాంటి దాడులు జరగకుండా అరికట్టాలని క్రైస్తవ సమాజం పక్షాన మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రెవరెండ్ డాక్టర్ ప్రవీణ్ ప్రగడాల హత్య నిరసనగా సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చి నుండి అమరవీరుల కూడలి వరకు శాంతి ర్యాలీని నిర్వహించారు. అమరవీరుల కూడలిలో శాంతియుతంగా మానవహారం నిర్వహించి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సీనియర్ పాస్టర్ రెవరెండ్ పుల్లా జగ్జీవన్ బాబ్జీ హాజరై మాట్లాడుతూ క్రైస్తవుల దాడులను ఖండిస్తూ ప్రవీణ్ పగడాల హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించడం బాగలేదని మండిపడ్డారు. ప్రవీణ్ను పోస్ట్మార్టం రిపోర్టును ఎందుకు విడుదల చేస్తలేరని అన్నారు. హత్య చేసిన వారిని ప్రవీణ్ భార్య క్షమించి వదిలేసింది కాబట్టి దోషులను ఎవరో వారిని నిర్ధారణ చేయవలసిన అవసరం ప్రభుత్వంపై ఉందని అన్నారు. నీతి మార్గంలో నడుస్తూ నీతి మార్గంలో జీవించాలని బోధించే వారిని హత్య చేయడం బాధాకరమని ఉందని అన్నారు. భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీ, అన్ని మతాలకు సమానమైన విలువలు గౌరవం ఉంటే హిందువులు క్రైస్తవులపై హత్యలు ఎందుకు చేస్తున్నారని అన్నారు. క్రైస్తవులు క్షమిస్తున్నారని దాడులు చేస్తే అసమర్థత అని అనుకోవద్దు. అన్ని మతాలు గౌరవిద్దాం, కలిసి అన్నదమ్ముల్లాగా జీవిద్దాం. సిఎస్ఐ చర్చ్ పెద్దలు సరిగమ్ముల దీనదయాలు మాట్లాడుతూ భారతదేశంలో అన్ని మతాలు సమానంగా ఉన్నాం, ఇలా ఎందుకు హత్యలు జరుగుతున్నాయని, ఈ హత్యలను ఖండిస్తూ అందరము కలిసి యేసుక్రీస్తు అందరినీ ప్రేమించాడు, ఈ లోకంలో మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ పీటర్, శ్రీపాల్, రాజ్ కుమార్, గుండేటి శ్యామ్, కవిరాజ్, భరత్, రోహన్, సిఎస్ఐ చర్చ్ చింతల్, మన్నా ప్రార్థనా మందిరం, హెబ్రోను ప్రార్థనా మందిరం విశ్వాసులు అందరూ తదితరులు పాల్గొన్నారు.